నలా ఇన్నెలలోన ఎలా అసుని పిండల్లే జానా కోనా జిల్లలి సల్లంగా మొన్న. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. అండ్ ఈ ప్రీవ్యూ వీడియోలో ఉన్న ఆడియో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. సో అందుకే నేను ఈ ఆడియోతో ఈ విధంగా వీడియో క్రియేట్ చేశాను. సో ఈ విధంగా వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉండదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏదైనా ఒక VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి మీరు ప్లేస్టోర్ నుంచి. ఇక్కడ నేను సెక్యూర్ VPN అని ఈ VPN యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. అండ్ దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసి దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నేను కనెక్ట్ చేసుకుంటాను దీన్ని. అండ్ కనెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. అండ్ క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి, నార్మల్ వీడియోని. ఓకే, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. సో వీడియోలో ఉండే ఆడియోని మ్యూట్ చేసుకుంటాను. అండ్ ఇది వచ్చేసి మన వీడియో అనమాట. వీడియో అనేది కొంచెం స్లో మోషన్లో ఉంది, చాలా బాగా మంచి స్లో మోషన్లో అయితే ఉంది ఇది. సో దీన్ని ఇంకా మీరు స్మూత్గా స్లో మోషన్లో కావాలంటే చేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్లో స్లో మోషన్, అండ్ దాని తర్వాత కొంచెం నార్మల్గా మోషన్, దాని తర్వాత మళ్ళీ స్లో మోషన్ అయితే ఉంది. సో స్లో మోషన్ ఎలా చేసుకోవాలో మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, ఒక డెడికేటెడ్ వీడియో తీసుకొస్తాను. సో ఈ విధంగా మీరు వీడియోని తీసుకున్న తర్వాత నార్మల్గా నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి మీరు. సో సాంగ్ యాడ్ చేసుకొని సింపుల్గా సాంగ్కి తగ్గట్టుగా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో ఏదైతే ట్రెండింగ్లో ఉన్నాయో ఆ ఎఫెక్ట్ని మాత్రం ఇప్పుడు నేను యాడ్ చేసి ఆ ట్రెండింగ్ ఆడియోకి సూట్ అయ్యే విధంగా ఎఫెక్ట్ని యాడ్ చేసి చూపిస్తాను. వీడియో అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్గా ఇక్కడ స్టార్టింగ్లో దీనికి బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ట్రెండింగ్లో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందులో మనకి ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఎఫెక్ట్లో మనకి ఇక్కడ సో దీనికి డైమండ్ జూమ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది సో ఎఫెక్ట్ అనేది బాగుంటుంది. సో దీన్ని అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని దీని ఇంటెన్సిటీ 100% చేసుకొని సైడ్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి ఈ విధంగా. అండ్ ఇక్కడ స్పీడ్ని కొంచెం ఈ విధంగా ఈ రేంజ్లో ఉంచేసుకోండి. దెన్ ఇక్కడ రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ అనేది ఒక 3 సెకండ్ వరకు వచ్చే విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ అనేది మనకు ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకు. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న షేక్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ అప్లై చేసుకోవాలి మనం. సో ఇక్కడ సింపుల్గా షేక్ ఎఫెక్ట్ అవసరం లేదు, కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకొని ఇక్కడ దీనికి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ కలర్లో వచ్చేస్తుంది. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని వీడియోని ఇక్కడ జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా జూమ్ చేసుకోవాలి. అండ్ జూమ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ఇంకొంచెం ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత వీడియో మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఈ పొజిషన్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా వీడియోని ఎలా ఉందో అలాగా ఫిట్ చేసుకోవాలి ఇక్కడ స్క్రీన్కి ఈ విధంగా. ఓకే, ఈ విధంగా అయితే ఇక్కడ ఒక యానిమేషన్ అనేది వస్తుంది అనమాట మనకు, జూమ్ ఇన్ యానిమేషన్ ఈ విధంగా. సో ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది అనమాట మనకు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా జూమ్ ఇన్ యానిమేషన్, జూమ్ అవుట్ యానిమేషన్ అనేది ఇక్కడ ఒక యానిమేషన్ అనేది వస్తుంది మనకు. దెన్ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్ లాస్ట్లో స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిర్రర్ 3 లేయర్స్ అని ఎఫెక్ట్ ఉంటుంది, ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇది. ఓకే, సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకొని దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం. అండ్ ఫిల్టర్ని టోటల్ 0 చేసుకోవాలి. అండ్ వర్టికల్ పర్సెంటేజ్ని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా దానికి రైట్ టిక్ మీద క్లిక్ చేసుకొని ఎఫెక్ట్ మనకు ఇంతవరకు వచ్చే విధంగా చేసుకోవాలి, ఒక 2 సెకండ్స్ ఈ విధంగా. ఓకే, ఎఫెక్ట్ మనకు ఈ విధంగా వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా వస్తుంది ఎఫెక్ట్ అనేది ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా నైట్ క్లబ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు ఏదైతే షేక్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఎఫెక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది, ఇక్కడ క్రాస్ ఫ్లాష్ అనేది. సో దీన్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి మనకు జస్ట్ ఇక్కడ ఒక 1 సెకండ్ వరకు ఇంత ఉంటే సరిపోతుంది ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా కొంచెం దీని డ్యూరేషన్. ఓకే, అండ్ ఈ విధంగా చేసుకున్న తర్వాత అండ్ మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి ఎఫెక్ట్ని. అండ్ ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా. ఓకే, దెన్ ఇక్కడ మళ్ళీ దీన్ని ఇంకోసారి కాపీ చేసుకొని ఈ పొజిషన్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక 10 సెకండ్ వరకు వీడియో క్రియేట్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఇంతవరకు. ఓకే, అండ్ మిగతా పార్ట్ని ఇక్కడ డిలీట్ చేస్తున్నాను నేను, ఒక 12 సెకండ్. సో ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు సింపుల్గా ఇక్కడ ఒక బాడీ ఎఫెక్ట్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. ఇక్కడ ఈ పొజిషన్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఏదైతే బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఇక్కడ బటర్ఫ్లైస్ అనే ఎఫెక్ట్ ఉంటుంది ఇది. ఓకే, ఈ బటర్ఫ్లైస్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఈ విధంగా ఈ ఎఫెక్ట్. ఓకే, అండ్ ఎఫెక్ట్ మనకు ఇంతవరకు కావాలో ఇంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, ఈ విధంగా వస్తుంది మన. ఓకే, అండ్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవచ్చు మనం. సింపుల్గా ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి.
సౌండ్స్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ అవుతున్న సాంగ్ ఉందో ఆ సాంగ్ని యాడ్ చేసుకోవాలి. సో సాంగ్ అండ్ వీడియో కలిపి ఉన్న వీడియోని అయితే నేను ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియో నుంచి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ సౌండ్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓన్లీ ఆ వీడియో నుంచి సాంగ్ని మాత్రమే మీకు తీసుకోవచ్చు అనమాట. సాంగ్ని తీసుకొని ఈ వీడియోకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాంగ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ అండ్ ఈ పొజిషన్లో ఒక ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక మనం ఇప్పుడు ఇక్కడ ఒక నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ఫ్లాష్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఇప్పుడు ఇదైతే వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్, ఓకే, ఇది బ్లాక్ ఫ్లాష్ లేదా వైట్ ఫ్లాష్, ఓకే. ఇక్కడ వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ కింద ఉంటుంది మనకి ఇక్కడ ఇది, ఓకే. ఈ బ్లూ ఫ్లాష్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే బీట్కి తగ్గట్టుగా ఈ విధంగా వస్తుంది, ఓకే. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఎఫెక్ట్ని. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎంతవరకు కావాలో సాంగ్ అనేది ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని దాన్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా మీ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి.